సో ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటే శక్తి వస్తుంది అని చెప్పుకున్నాం. ఆ శక్తి రావాలి అంటే ఆహారం జీర్ణమైన ఆహారం కణాలకు వెళ్ళాలి. కణాలకి ఆక్సిజన్ కూడా చేరాలి. ఇప్పుడు ఈ ఆహారము ఆక్సిజన్ రెండు ఒకదాంతో ఒకటి చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు శక్తినిస్తాయి. వాస్తవానికి ఈ మొత్తం ప్రక్రియను మనం శ్వాసక్రియ అంటాం. ఇన్ఫ్యాక్ట్ టు రిలీజ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్, ద డైజెస్టెడ్ ఫుడ్ షుడ్ రీచ్ ద సెల్స్. Oxygen also should reach the cells. In the cells, oxygen react with food to produce carbon dioxide, water and energy. That process is known as respiration. But generally we feel that simply taking in of air and sending out of air is called as respiration. కానీ సహజంగా మనం ఏమనుకుంటామంటే ఆక్సిజన్ గాలిని పీల్చుకోవడము అలానే గాలిని బయటకు వదలడం దాన్నే శ్వాసక్రియ అంటారు అనుకుంటాం. కానీ వాస్తవానికి అది శ్వాసక్రియలో ఒక భాగం మాత్రమే. That inhalation and exhalation is just a part of respiration. The respiratory process in human beings includes these 5 steps. మనలో శ్వాసక్రియ 5 దశల్లో జరుగుతుంది. వాటిలో మొదటి దశ బ్రీతింగ్. ద ఫస్ట్ ఫేజ్ ఇస్ కాల్డ్ బ్రీతింగ్. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం. అంటే గాలి పీల్చుకోవడము వదలడం. సహజంగా మనం పీల్చుకునేటటువంటి గాలిలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఇలా అనేక వాయువులు ఉంటాయి. ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ సెవరల్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, ఆల్ దిస్. ఇక్కడ ఒక 21% వరకు ఆక్సిజన్ ఉంటుంది. దానిలో 21% ఆఫ్ ఆక్సిజన్ ఇస్ ప్రెసెంట్. ఈ ఆక్సిజన్ కలిగినటువంటి గాలి త్రూ ద నాస్ట్రిల్స్, నాసికా రంధ్రాల ద్వారా నేసల్ క్యావిటీ, నాసికా కుహరంలోనికి ప్రవేశిస్తుంది. ఈ నాసికా కుహరంలో నుంచి ఫారింగ్స్, గ్రసని అనే భాగంలోకి వెళ్తుంది. ఫ్రమ్ ద ఫారింగ్స్ ఇట్ రీచెస్ ది లారింగ్స్, స్వరపేటిక అనే భాగానికి వస్తుంది. ఫ్రమ్ హియర్ ఇట్ గో టు ఎ లాంగ్ ట్యూబులర్ స్ట్రక్చర్ కాల్డ్ ట్రాకియా. ఇక్కడ నుంచి పొడవుగా ఉన్నటువంటి ఒక వాయునాళం అనేటటువంటి నాళం లాంటి నిర్మాణానికి వస్తుంది. ఈ వాయునాళం ఇట్ డివైడ్ ఇంటూ 2 branches వెన్ ఇట్ రీచెస్ ద థొరాసిక్ క్యావిటీ. మన ఉరాకుహరంలోకి రాగానే ఈ వాయునాళం 2 నాళాలుగా విడిపోతుంది. వాటిని శ్వాసనాళాలు అంటాం. శ్వాసనాళాలు. ఒక్కొక్క శ్వాసనాళం ఒక్కొక్క ఊపిరితిత్తుకు వెళ్తుంది. ఈచ్ బ్రాంకస్, దే ఆర్ కాల్డ్ బ్రాంకస్. ట్రాకియా డివైడ్ ఇంటూ 2 branches కాల్డ్ బ్రాంకస్. ఈచ్ బ్రాంకస్ గో టు 1 lung. ఈ శ్వాసనాళాలు ఇంకా చిన్న చిన్న నాళికలుగా విడిపోతాయి. వాటిని శ్వాసనాళికలు అంటాం. Finally, they divide into small branches called bronchioles. These bronchioles lead into lungs. ఇవి ఊపిరితిత్తుల్లోనికి తెరుచుకొని ఉంటాయి. ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న గదులు ఉంటాయనన్నా, ఆ గదులను ఎవరు పిలుస్తామంటే వాయుగోణులు అంటాం. There are some small chambers called alveolus in the lung. Each alveoli is provided with 1 bronchiole. ప్రతి వాయుగోణి కూడా ఒక శ్వాసనాళికని కలిగి ఉంటుంది. శ్వాసనాళిక దానిలోకి తెరుచుకుంటుంది. కాబట్టి మనం గాలి పీల్చుకున్నప్పుడు వెన్ వి ఇన్హేల్ ద ఎయిర్, ఉచ్ఛ్వాసంలో ఈ గాలి ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయుగోణుల్లోకి వస్తుంది. ఎయిర్ ట్రావెల్ త్రూ దిస్ రూట్ అండ్ రీచెస్ అవర్ లంగ్స్ అండ్ రీచెస్ ద alveoli ఆఫ్ ద లంగ్స్. దిస్ ఇస్ వాట్ కాల్డ్ ఇన్హలేషన్. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఇన్హలేషన్ అంటాం. ఇన్హలేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే ఈ ఆల్వెలై చుట్టూతా సరౌండింగ్ ది ఆల్వెలై, ఇది ఆల్వెలై అనుకుంటే ఒక వాయు గోణి అనుకుంటే ఊపిరితిత్తులో ఉండేది. దీని చుట్టూతా రక్తకేశనాళికలు ఉంటాయి. దేర్ ఆర్ సమ్ బ్లడ్ వెజల్స్ కాల్డ్ బ్లడ్ క్యాపిల్లరీస్, థిన్ వాల్డ్ బ్లడ్ వెజల్స్ కాల్డ్ బ్లడ్ క్యాపిల్లరీస్. పళ్ళు చట్టి గోడలు కలిగినటువంటి రక్తకేశనాళికలు ఉంటాయి. ఈ రక్తకేశనాళికల లోపల రక్తం ఉంటుంది. ఈ రక్తం కణజాలాల నుంచి అంటే శరీర భాగాల నుంచి వస్తుంది. కాబట్టి ఈ రక్తంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉంటుంది. అంటే కణాల్లో ఏర్పడేటటువంటి కార్బన్ డయాక్సైడ్ని రక్తం ఇక్కడికి మోసుకొని వస్తుంది. ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి గాలిలో ఆక్సిజన్ ఎక్కువ ఉంది, కార్బన్ డయాక్సైడ్ తక్కువ ఉంది. 21% ఆక్సిజన్ ఉంది అన్నాం. కాబట్టి ఇక్కడ నుంచి ఈ ఆక్సిజన్ ఏమవుతుందంటే రక్తంలోకి ప్రవేశిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ఏమో రక్తంలో నుంచి ఆల్వేలైలోకి వెళ్తుంది. కార్బన్ డయాక్సైడ్ ఆల్వేలైలోకి వెళ్తుంది.
అంటే ఈ ఆక్సిజన్ ఏమో రక్తం తీసుకుంది, రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏమో ఆల్వియోలైలో ఉన్నటువంటి గాలికి ఇచ్చేసింది. Oxygen is taken by the blood and carbon dioxide is released into the air present in the alveoli. This process is called gaseous exchange at lungs level. దీన్ని ఊపిరి తిత్తులలో వాయు మార్పిడి అంటాం. రైట్, ఇలా వాయు మార్పిడి జరిగితే ఇక్కడ గాల్లోకి ఏమొచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. మామూలుగా అయితే గాల్లో కార్బన్ డైఆక్సైడ్ 0.03 లేదా 0.04% ఉంటుంది. ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి చేరడం వల్ల ఇది 4% పెరుగుతుంది. యాజ్ కార్బన్ డైఆక్సైడ్ రీచెస్ ది ఆల్వియోలై, ద ఎయిర్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ డ్యూరింగ్ రెస్పిరేషన్, శ్వాసక్రియలో మన శరీరంలోంచి బయటకు వస్తున్నటువంటి వాయువుల్లో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది. రైట్, ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది అంటే, ఇదిగో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి దీనికి చేరింది. ఇప్పుడు ఇదే మార్గంలో మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నటువంటి గాలి బయటికి వెళ్తుంది. ఆ బయటికి వెళ్ళే గాలిలో 4% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. లోపలికి వెళ్ళే గాలిలో 0.03% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మరి ఇప్పుడు బయటకు వచ్చే ఆక్సిజన్ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 16%, 16% ఆక్సిజన్ ఉంటుంది. అంటే విడిచే గాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది. విడిచే గాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది అనేది ఎలా నిర్ధారించుకుంటాం? హౌ కెన్ వి కన్ఫర్మ్ దట్ దెర్ ఇస్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎక్సెల్డ్ ఎయిర్? సింప్లీ బ్లో ఎయిర్ ఇంటూ ద లైమ్ వాటర్. సున్నపు తేటలోకి గాలిని ఊదండి. మనం ఊదుతున్నామంటే అది ఎక్సెల్డ్ ఎయిరే కదా, అది నిశ్వాసంలో వస్తున్న గాలే కదా. వీ నో దట్ కార్బన్ డైఆక్సైడ్ కెన్ కన్వర్ట్ ది లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ వైట్. కార్బన్ డైఆక్సైడ్ సున్నపు తేటని పాల వలె తెల్లగా మార్చిద్ది అనే సంగతి మనకు తెలుసు. కాబట్టి మనం గాలి బయటికి ఊదినప్పుడు, వెన్ వి ఎక్సెల్ ద ఎయిర్ అండ్ లెట్ ద ఎయిర్ గో ఇన్ టు ది లైమ్ వాటర్, ఆ విడిచినటువంటి గాలిని సున్నపు తేటలకు పంపించినట్టయితే సున్నపు తేట పాల వలె తెల్లగా మారుతుంది. అంటే మనం విడిచే గాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది అనే సంగతి అర్థమవుతుంది. రైట్, when we let this exhaled air into the lime water, that lime water will turn into milky white, indicating that there is more carbon dioxide in the exhaling air. బయటికి విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది అనేటటువంటి సంగతి తెలుస్తుంది. సో ఇప్పుడు రక్తంలోనికి ఆక్సిజన్ వచ్చింది, మరి ఇక్కడ నుంచి ఏం జరగాలి? రక్తంలో ఉండేటటువంటి హిమోగ్లోబిన్ అనేటటువంటి పదార్థం ఆక్సిజన్ని తీసుకుని కణజాలాలకు తీసుకెళ్తుంది. అలానే కణజాలాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ని రక్తమే తీసుకొస్తుంది. అది హిమోగ్లోబిన్ కావచ్చు, ప్లాస్మా కావచ్చు. హిమోగ్లోబిన్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్, ఎస్పెషల్లీ ఇన్ ద రెడ్ బ్లడ్ సెల్స్, క్యారీ దిస్ ఆక్సిజన్ ఫ్రమ్ ది లంగ్స్ టు ద టిష్యూస్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్సో క్యారీడ్ బై ద బ్లడ్ ఫ్రమ్ టిష్యూస్ టు ద లంగ్స్. రైట్, సో హియర్ బ్లడ్ ఈస్ ట్రాన్స్పోర్టింగ్ ద గ్యాసెస్ బిట్వీన్ లంగ్ అండ్ ది టిష్యూస్. అంటే ఇక్కడ రక్తం ఊపిరితిత్తులకి కణజాలాలకి మధ్యలో వాయువుల రవాణా చేస్తుంది. దాన్ని ఏమంటామంటే గ్యాసియస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్ అంటాం. రక్తం ద్వారా వాయువుల రవాణా అంటాం. కాబట్టి ఇలా రక్తం ద్వారా వాయువుల రవాణా జరుగుతుంది. ఇక్కడ కణజాలాలకు వచ్చేటప్పటికి అట్ ద టిష్యూస్, కణజాలాలకు వచ్చేటప్పటికి ఇందాక ఊపిరితిత్తుల్లో జరిగిన దానికి రివర్స్లో జరిగింది. అంటే రక్తంలో నుంచి ఆక్సిజన్ కణజాలాల్లోకి వెళ్తుంది, కణజాలాల్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోకి వస్తుంది. ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ గోయింగ్ టు ద టిష్యూస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద టిష్యూస్ కమింగ్ టు బ్లడ్. దిస్ ఇస్ వాట్ కాల్డ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ టిష్యూ లెవెల్. దీన్ని కణజాలాలలో వాయు మార్పిడి అంటాం. ఇప్పుడు ఈ కణాలు కలిగి ఉంటాయి కదా, ఈ కణాల్లోనికి ఆక్సిజన్ వెళ్ళింది. ఆల్రెడీ మనం తీసుకున్న ఆహారం జీర్ణమయ్యి గ్లూకోజ్గా మారి కణాలకి చేరుంటుంది. ఇది కూడా రక్తమే తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ గ్లూకోజ్ ఈ ఆక్సిజన్తో కలిసి, తీసుకొచ్చినటువంటి ఆక్సిజన్తో కలిసి ఆక్సీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తిని ఏర్పరుస్తాయి. సో నౌ ఇన్ ద సెల్స్ దిస్ గ్లూకోజ్ రియాక్ట్ విత్ ఆక్సిజన్, means it get oxidized to produce carbon dioxide, water and energy. This process is called cellular respiration. ఈ ప్రక్రియను మనం ఏమని పిలుస్తామంటే కణ శ్వాసక్రియ అని పిలుస్తాం.
సో ఈ కణ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి విడుదలవుతాయి. ఈ శక్తిని మన శరీరం ఉపయోగించుకుంటుంది. నీరు కొంత శరీరంలో ఉపయోగించుకోబడితే కొంత నీరు నీటి ఆవిరి రూపంలో మళ్ళీ ఈ వాయువుల ద్వారా బయటికి వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ గోస్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ త్రూ ది ఎక్సెల్డ్ ఎయిర్. కావాలంటే జస్ట్ స్టాండ్ బిఫోర్ ఏ మిర్రర్, ఒక అద్దం ముందు నిలబడి ఒకసారి బ్లో ఎయిర్ ఆన్ టు ద మిర్రర్, అద్దం మీదకి గాలి అలా ఊదండి. యూ కెన్ ఫైండ్ దట్ ద వాటర్ వేపర్ గెట్ కండెన్స్డ్ ఆన్ ద మిర్రర్ అండ్ వాటర్ డ్రాప్లెట్స్ విల్ ఫామ్. స్మాల్ వాటర్ డ్రాప్లెట్స్ విల్ ఫామ్. అద్దం ముందు నిలబడి మీరు ఒకసారి గాలి అలా ఊదితే ఆ ఊదినటువంటి గాలి అద్దం మీద పడి అది ద్రవీభవించి చిన్న చిన్న నీటి బిందువులను ఏర్పరచడాన్ని మనం గమనించవచ్చు. దిస్ ఈజ్ ఎ వెరీ కామన్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ది మార్నింగ్స్ ఆఫ్ ది వింటర్ సీజన్. శీతాకాలపు ఉదయం పూట ఇది మనకు బాగా అనుభవం. మనం మాట్లాడుతున్నప్పుడు పొగలాగా రావడం, అది అద్దం మీద పడంగానే చల్లబడి నీరుగా మారడం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఇన్ ఎక్సెల్డ్ ఎయిర్, మనం విడిచేటటువంటి గాలిలో దేర్ ఇస్ సమ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. నీరు నీటి ఆవిరి రూపంలో ఉంటుంది అనే సంగతి తెలుస్తుంది. మరి ఇక్కడ ఈ ప్రక్రియ జరగాలి అంటే మనం ఇందాక కణంలో చూసినటువంటి మైటోకాండ్రియా అనేటటువంటి నిర్మాణం చాలా అవసరం. వి రిక్వైర్ స్ట్రక్చర్ కాల్డ్ మైటోకాండ్రియా, సెల్ ఆర్గనైల్ కాల్డ్ మైటోకాండ్రియా. దిస్ మైటోకాండ్రియా ఇస్ కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఈ మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. ఇది ఇలాగ ఉంటుంది. ఇట్ హ్యాడ్ 2 membranes, 2 పొరలు ఉన్నాయి. అవుటర్ మెంబ్రెయిన్ బాహ్య పొర, బాహ్య త్వచం లేకపోతే, అండ్ ఇదేమో ఇన్నర్ మెంబ్రెయిన్ అంతః పొర లేదా లోపలి త్వచం. ఈ లోపలి త్వచం అనేక మడతలు పడి ఉంటుంది నాన్న. ఈ మడతల్ని మనం ఏమని పిలుస్తామంటే క్రిస్టే అంటాం. క్రిస్టే. ఇక లోపలి త్వచం లోపల ఈ భాగం అంతా కూడా ఒక ద్రవ పదార్థం లాంటి దాంతో, జెల్లీ లాంటి దాంతో నిండి ఉంటుంది, జిగురు లాంటి పదార్థంతో నిండి ఉంటుంది. దాన్ని మాత్రిక అంటాం. మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమైనటువంటి తర్వాత గ్లూకోజ్గా ఏర్పడి కణాలకి చేరితే ఆ గ్లూకోజు పైరువిక్ ఆమ్లం అనేటటువంటి ఒక పదార్థంగా మారి ఆ పైరువిక్ ఆమ్లం ఈ మైటోకాండ్రియాలోకి వస్తుంది. The food which we have taken get digested in our digestive system and forms the glucose. All this glucose reaches the cell. Inside the cell, inside the cytoplasm, that glucose changes into pyruvic acid, and that pyruvic acid will reach the cell, reach the mitochondria. Mitochondria loki vastadi. Here inside the mitochondria, this glucose react with pyruvic acid react with oxygen to form carbon dioxide and water. మైటోకాండ్రియాలోకి వచ్చినటువంటి పైరువిక్ ఆమ్లము ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఏర్పరుస్తుంది. దాన్నే మనం కణ శ్వాసక్రియ అంటాం. ఇక్కడ ఏర్పడేటటువంటి శక్తి అంతా ఏ రూపంలో వస్తుందంటే ఇట్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ రూపంలో విడుదలవుతుంది. ఏటీపీ రూపంలో విడుదలైన శక్తిని ఈ మైటోకాండ్రియాలు నిల్వ చేసుకుంటాయి. ద ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ స్టోర్డ్ ఇన్ మైటోకాండ్రియా. సో ద మైటోకాండ్రియా ఇస్ కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. కాబట్టి మైటోకాండ్రియాని ఏమని పిలుస్తామంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. కణశక్తి భాండాగారాలు లేకపోతే కణశక్త్యాగారాలు అని పిలుస్తాం. సో మైటోకాండ్రియా ఇస్ కాల్డ్ యాజ్ పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్, కణశక్త్యాగారాలు అని చెప్పి పిలుస్తాం. దీని బొమ్మ కూడా గుర్తుపెట్టుకోండి అన్న, చాలా సింపుల్ డయాగ్రామ్గా వేసేటప్పుడు మీరు ఈ లోపల డిఎన్ఏ లాంటివి కొన్ని ఉంటాయి, అవి మీరు వేయకపోయినా పర్లేదు. రైట్. అయితే అన్నిట్లో ఇలానే జరుగుతుందా అంటే అలా జరగదు నాన్న. గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా మారిద్దని చెప్పాను. గ్లూకోజ్ పైరువేట్ లేదా పైరువిక్ ఆమ్లంగా మారిద్ది. ఈ పైరువేట్ మైటోకాండ్రియాలోకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తినివ్వడం, కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తినివ్వడం అనేటటువంటిది ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రమే జరిగిద్ది. ఆక్సిజన్ సమక్షంలో జరిగిద్ది. ఇటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే వాయు సహిత శ్వాసక్రియ అంటాం. వాయు సహిత శ్వాసక్రియ. ద ప్రాసెస్ విచ్ వి డిస్క్రైబ్డ్ నౌ, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. రైట్. The pyruvate inside the mitochondria converted into carbon dioxide, water and energy. This process will happen only in the presence of oxygen. Such a process is called
ఎయిరోబిక్ రెస్పిరేషన్. దాన్ని ఎయిరోబిక్ రెస్పిరేషన్, వాయు సహిత శ్వాసక్రియ అంటాం. జనరల్లీ వి సీ దిస్ ఎయిరోబిక్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మనం ఈ ఎయిరోబిక్ రెస్పిరేషన్ని మొక్కలు మరియు జంతువుల్లో చూడొచ్చు. చివరికి మొలకెత్తే విత్తనాలు, జెర్మినేటింగ్ సీడ్స్లో కూడా చూడొచ్చు. వీ కెన్ సీ ద ఎయిరోబిక్ రెస్పిరేషన్ ఇన్ జెర్మినేటింగ్ సీడ్స్. కానీ కొన్నిసార్లు ఆక్సిజన్ లభించదు. అలా ఆక్సిజన్ లేనప్పుడు, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆర్ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ లేకపోయినా లేదా తక్కువగా ఉన్నా, అటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ పైరువిక్ ఆమ్లము లాక్టిక్ ఆమ్లంగా కానీ లేకపోతే ఇథనాల్, దీన్ని ఇథైల్ ఆల్కహాల్ అంటాం, ఇథనాల్గా కానీ మారుతుంది. ఇలా లాక్టిక్ ఆమ్లము, ఇథనాలు, కార్బన్ డైఆక్సైడ్ మరియు శక్తిగా మారేటటువంటి ప్రక్రియని మనం ఏమంటామంటే ఎనైరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాం. దాన్ని అవాయు శ్వాసక్రియ అంటాం. అవాయు శ్వాసక్రియ. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? శ్వాసక్రియ 2 రకాలుగా ఉంటుంది. రెస్పిరేషన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఒకటి వాయు సహిత శ్వాసక్రియ, 2 అవాయు శ్వాసక్రియ. 1 ఎయిరోబిక్ రెస్పిరేషన్ అండ్ సెకండ్ 1 అనారోబిక్ రెస్పిరేషన్. ఈ అనారోబిక్ రెస్పిరేషన్లో ఈ పైరువిక్ ఆమ్లం కనుక ఇథైల్ ఆల్కహాల్గా మారితే దాన్నే మనం కిణ్వనము, ఫెర్మెంటేషన్ అంటాం. కిణ్వనము. అయితే శ్వాసక్రియలో రకాలు మాత్రం 2, వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. రెస్పిరేషన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, ఎయిరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనైరోబిక్ రెస్పిరేషన్. రైట్? మరి అన్ని జీవుల్లో మనకున్నట్టే ఊపిరితిత్తులు ఉంటాయా అంటే ఉండవు. ఒక్కొక్క జీవిలో ఒక్కో రకమైనటువంటి శ్వాసాంగాలు ఉంటాయి. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ హ్యావ్ డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. It depends on various factors like size of the body, type of circulatory system, habitat where they are living, all this. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ జీవి శరీర పరిమాణం ఎంత ఉంది, దానిలో రక్త ప్రసరణ వ్యవస్థ ఎలాగుంది, అవి ఎక్కడ నివసిస్తాయి అంటే వాటి ఆవాసం ఏంటి, నీటి లభ్యత ఏంటి, వాట్ ఈస్ ద వాటర్ అవైలబిలిటీ, ఇలా అనేక అంశాల మీద ఉంటాయి. అయితే సింపుల్గా మనం ఇది గుర్తుపెట్టుకుందాం నాన్న. ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియని పుప్స శ్వాసక్రియ అంటాం. The respiration carried out by lungs is called pulmonary respiration. This is seen in amphibians, reptiles, birds and mammals. ఈ రకమైన శ్వాసక్రియను మనం ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇలాంటి వాటిల్లో చూడొచ్చు. రైట్? దాన్ని ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియని ఏమంటాం? పుప్స శ్వాసక్రియ అంటాం. రెస్పిరేషన్ క్యారీడ్ అవుట్ బై లంగ్స్ ఇస్ కాల్డ్ పల్మనరీ రెస్పిరేషన్. ఇలా కాకుండా జలచర జీవుల్ని చూసినట్టయితే, ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్సైడ్ ద వాటర్, aquatic ఆర్గానిజమ్స్, వాటిని చూసినట్టయితే aquatic ఆర్గానిజమ్స్ రెస్పైర్ త్రూ గిల్స్. సమ్ ఆఫ్ ది aquatic ఆర్గానిజమ్స్ రెస్పైర్ త్రూ గిల్స్. కొన్ని జలచరాలు, చాలా జలచరాలు మొక్కల ద్వారా శ్వాసక్రియ చేస్తాయి. మొక్కల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటామంటే బ్రాంకియల్ రెస్పిరేషన్, జల శ్వాసక్రియ అంటాం. బ్రాంకియల్ రెస్పిరేషన్. ఈ జల శ్వాసక్రియని ఫిషెస్, చేపల్లో, క్రాప్స్, పీతల్లో, టాడ్పోల్ లార్వా ఆఫ్ ఫ్రాగ్, కప్ప డింబకంలో చూడొచ్చు. రైట్? కొన్ని జీవుల్లో చర్మం ద్వారా శ్వాసక్రియ జరిగితే నన్న, అలా చర్మం ద్వారా శ్వాసక్రియ జరిగితే దాన్ని చర్మీయ శ్వాసక్రియ అంటాం. ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ రెస్పిరేషన్ అకర్స్ త్రూ ద స్కిన్. సచ్ రెస్పిరేషన్ ఇస్ కాల్డ్ క్యుటానియస్ రెస్పిరేషన్. క్యుటానియస్ రెస్పిరేషన్. ఇలాంటి చర్మీయ శ్వాసక్రియని వానపాములు, ఎర్త్వామ్, జలగలు, లీచెస్, ఉభయచరాల ఆంఫిబియన్స్లో చూడొచ్చు, అంటే కప్పల్ లాంటి వాటిల్లో చూడొచ్చు. అండ్ ద రెస్పిరేషన్ ఇన్ ఇన్సెక్ట్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై సమ్ స్పెషల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ ట్రాకియా. కీటకాలలోకి వచ్చేటప్పటికి శ్వాసక్రియ వాయునాళాలు అనే కొన్ని నాళాల లాంటి నిర్మాణాల ద్వారా జరుగుతుంది. నేరుగా ఈ నాళాలు గాలిని లేకపోతే ఆక్సిజన్ని కణజాలాలకు తీసుకెళ్తాయి. డైరెక్ట్లీ దిస్ ట్రాకియా క్యారీ ది ఆక్సిజన్ టు ది టిష్యూస్. సచ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇస్ కాల్డ్ ట్రాకియల్ రెస్పిరేషన్. దాన్ని వాయునాళ శ్వాసక్రియ అంటాం. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ట్రాకియల్ రెస్పిరేషన్. ఇక్కడ కీటకాల్లో ఇలా నాళాలు ఉంటాయి, దాన్ని వాయునాళ శ్వాసక్రియ అంటాం, ట్రాకియల్ రెస్పిరేషన్ అంటాం. అండ్ దిస్ ఈస్ బ్రాంకియల్ రెస్పిరేషన్, జల శ్వాసక్రియ, చేపల్లో జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ క్యుటానియస్ రెస్పిరేషన్, చర్మీయ శ్వాసక్రియ. రైట్? మనలోనేమో లంగ్స్తో జరుగుతుందని చెప్పాం. మరి మొక్కల పరిస్థితి ఏంటి? మొక్కల్లో అయితే ఆకులకి పత్రరంధ్రాలు అనేటటువంటివి ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ స్మాల్ పోర్స్ ఆన్ ద లోవర్ సర్ఫేస్ ఆఫ్ లీఫ్ కాల్డ్ స్టొమాటా.
Through this stomata, respiration takes place in leaves. And in stem, they have some special structures called lenticels. కాండాల్లో అయితే లెంటి కణాలు అనేటటువంటి నిర్మాణాలు ఉన్నాయి. అలానే ఇన్ ద రూట్స్ దే రెస్పైర్ త్రూ ద సర్ఫేస్ ఆఫ్ ద రూట్. వేర్ల ఉపరితలాల ద్వారా ఇవి శ్వాసక్రియను జరుపుతాయి. ఆకుల్లో అయితే పత్రరంధ్రాలు, కాండంలో అయితే లెంటి కణాలు, వేర్లలో అయితే ఉపరితలం. ఇన్ లీఫ్ స్టొమాటా, ఇన్ స్టెమ్ లెంటిసెల్స్ అండ్ ఇన్ రూట్ సర్ఫేస్. అయితే మ్యాంగ్రూవ్ లాంటి కొన్ని మొక్కల్లో స్పెషలైజ్డ్ రూట్స్ ఉంటాయి. వాటిని ఏరియల్ రూట్స్ ఆర్ బ్రీతింగ్ రూట్స్ అంటాం. శ్వాస వేళ్ళు అనేటటువంటి వేళ్ళని మ్యాంగ్రూవ్ మొక్కల్లో చూడొచ్చు, మడ మొక్కల్లో చూడొచ్చు. ఇలా పైకి వచ్చేసి ఉంటాయి. ఇవి బయట నుంచి గాలిని తీసుకుంటాయి. చిత్తడి నేలల్లో ఇలా జరుగుతుంది అనమాట. అలానే ఆర్కిడ్ మొక్కల్లో కొన్ని ప్రత్యేక కణజాలాలు ఉంటాయి. ఆర్కిడ్ ప్లాంట్స్ హ్యావ్ సమ్ స్పెషల్ టిష్యూస్. ఇవి కూడా శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. రైట్. సో ఈ సమాచారం ఆధారంగా ఈ వర్క్ షీట్లు పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. డాష్ ఆర్ కాల్డ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. డాష్ ను కణశక్తి భాండాగారాలు అని పిలుస్తాం. ఇందాకే చెప్పుకున్నాం, మైటోకాండ్రియా ఆర్ కాల్డ్ పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. మైటోకాండ్రియాల్ని కణశక్తి భాండాగారాలు అంటాం. డాష్ గ్యాస్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. సున్నపు తేటని పాల వలె మార్చే వాయువు ఏంటి? మనకు తెలుసు కదా, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ కెన్ కన్వర్ట్ ది లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ వైట్. సున్నపు తేటని పాలలాగా కార్బన్ డైఆక్సైడ్ మార్చగలుగుతుంది. కమ్ టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ద గ్యాస్ అబ్సార్బ్డ్ బై ద బ్లడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. శ్వాసక్రియలో పీల్చుకోబడుతున్న వాయువు ఏంటి? ఇందాక అనుకున్నాం, ఆక్సిజన్ ని తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ని వదిలేస్తుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కాదు, నైట్రోజన్ కాదు, వాటర్ వేపర్ కాదు, ఆక్సిజన్ ఆన్సర్. సి ఆన్సర్. శ్వాసక్రియ ప్రక్రియలో రక్తంలోనికి శోషించబడే వాయువు ఆక్సిజన్ అనమాట. సి. మరి ద ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. వాయువుల మార్పిడి జరిగే ప్రక్రియ పేరు. ఇప్పటిదాకా దీని గురించి మాట్లాడుకున్నాం. సర్క్యులేషన్ కాదు, డైజెషన్ కాదు, ఎక్స్క్రిషన్ కాదు. సో రెస్పిరేషన్ ఇస్ ద ఆన్సర్. ప్రసరణ, జీర్ణక్రియ, విసర్జన కాదు, శ్వాసక్రియ ఆన్సర్. ఇది రైట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. అలానే జతపరచడం చూద్దాం. ట్రాకియా. ట్రాకియా దేనిలో ఉంటాయని చెప్పాము? ఆర్థ్రోపోడ్స్ లో, కీటకాల్లో ఉంటాయి అన్నాం, ఇన్సెక్ట్స్ లో ఉంటాయి అన్నాం. సో హియర్ ఇట్ ఈస్ ఇన్సెక్ట్స్, కీటకాలు. కాబట్టి దీనికి ఆన్సర్ బి. రైట్. లెంటిసెల్స్. లెంటిసెల్స్ మొక్కల్లో ఏ భాగంలో ఉంటాయని చెప్పాం? లెంటి కణాలు మొక్కల్లో ఏ భాగంలో ఉంటాయి అన్నాం? మొక్క భాగాలు ఏమున్నాయి ఇక్కడ? ఆకులు, కాండము రెండే ఉన్నాయి, లీవ్స్ అండ్ స్టెమ్. సో ఇది ఉండేది ఎక్కడ? స్టెమ్ లో ఉంటుంది. డి. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపేవి. ఇక్కడ చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవులు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఒకసారి చూసుకోండి. చేప అయితే మొప్పలు, బర్డ్స్ అయితే లంగ్స్ ఉంటాయి, ఊపిరితిత్తులు ఉంటాయి. పక్షులు అయితే ఊపిరితిత్తులు ఉంటాయి, చేపలు అయితే మొప్పలు ఉంటాయి. కాబట్టి ఎర్త్వాము, వానపాము. ఎఫ్ దీనికి ఆన్సర్ అవుతుంది. కమ్ టు గిల్స్. ఇప్పుడే అనుకున్నాం కదా, చేపలు. త్రూ ద గిల్స్ ఫిష్ కెన్ రెస్పైర్. చేపలు మొప్పల ద్వారా శ్వాసక్రియ చేస్తాయి. రైట్. ఊపిరితిత్తులు. పక్షులు, క్షీరదాల్లో ఊపిరితిత్తులు ఉంటాయి అన్నాం. కాబట్టి బర్డ్స్, పక్షులు. సి. I kept C here. Actually, it is E. Right? C. పత్రరంధ్రాలు. స్టొమాటా లీవ్స్ లో ఉంటాయి కదా, పత్రరంధ్రాలు దాని పేరులోనే ఉంది, ఆకుల్లో ఉంటాయి. కాబట్టి ఏ. రైట్ అన్న? మ్యాచింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్లోకి వద్దాం. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ ఎయిర్ అండ్ లివింగ్ అవుట్ ఎయిర్ ఇస్ కాల్డ్. గాలి లోనికి తీసుకోవడం మరియు బయటకు విడిచే ప్రక్రియను ఏమంటాం? యాక్చువల్గా ఇది రెస్పిరేషన్ అన్న. రెస్పిరేషన్, శ్వాసక్రియ అంటాం. అయితే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే టేకింగ్ ఇన్ ఆఫ్ ఎయిర్ ఇస్ కాల్డ్ ఇన్స్పిరేషన్ ఆర్ ఇన్హలేషన్. గాలి లోపలికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అంటాం. లివింగ్ అవుట్ ఆఫ్ ఎయిర్, బయటికి వదలడం, ఎక్స్పిరేషన్ ఆర్ ఎక్సలేషన్. బయటికి విడుదల చేయడాన్ని నిశ్వాసము అంటాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిపితే శ్వాసక్రియ అంటాం. విచ్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్ డ్యూరింగ్ స్పౌటింగ్ సీడ్స్. మొలకెత్తే విత్తనాలు విడుదల చేసే వాయువు పేరు అన్నాడు. మొలకెత్తే విత్తనాలు శ్వాసక్రియను జరుపుతాయి అన్నాం. శ్వాసక్రియలో విడుదలయ్యేటటువంటి వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి ఇన్ స్పౌటింగ్ సీడ్స్ యాజ్ దే ఆర్ పర్ఫార్మింగ్ రెస్పిరేషన్ దే రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. వాట్ ఆర్ ద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్లో ఉన్న రెండు రకాలు ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా, ఎయిరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనైరోబిక్ రెస్పిరేషన్. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. వాయు
సహిత శ్వాసక్రియ, రెండోది వాయు రహిత శ్వాసక్రియ. 2 రకాల శ్వాసక్రియలు జరుగుతాయి. శ్వాసక్రియ ఫలితం ఏంటి అన్నాడు. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రెస్పిరేషన్ అన్నాడు. అంటే రిజల్ట్ అంటే యాక్చువల్గా ప్రోడక్ట్, చివరికి ఏం ఏర్పడుతుంది అని. ఫలితం ఏంటి అని, శక్తి విడుదలవుతుంది, దానివల్ల మనకు శక్తి లభిస్తుంది. ఎనర్జీ ఈజ్ అవైలబుల్, శక్తి లభిస్తుంది. అయితే ఇంకా క్లియర్గా రాయాలి అంటే ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ. శక్తి, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అంచె పదార్థాలుగా వస్తాయి. కాబట్టి ఇవన్నీ శ్వాసక్రియ యొక్క ఫలితాలే. ఇది మనకు శక్తిని ఇస్తుంది. ఇక విచ్ పార్ట్ ఆఫ్ ద సెల్ ప్లే మేజర్ రోల్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ. కణంలోని ఏ భాగం శక్తిని ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందాక చూసాం కదా, మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలు శక్తిని ఉత్పత్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటిని కణశక్తి భాండాగారాలు లేదా కణశక్తి ఆగారాలు అంటారు అని చెప్పాం. రైట్. సో దీంతో షార్ట్ ఆన్సర్స్ పూర్తయ్యి. యాక్టివిటీకి వద్దాం. యూజింగ్ ఎ మిర్రర్, హౌ విల్ యూ ప్రూవ్ దట్ ఎయిర్ వి బ్రీత్ అవుట్ ఈజ్ హ్యావింగ్ మాయిశ్చర్? రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఒక అద్దం సహాయంతో నువ్వు శ్వాసక్రియలో విడుదల చేసిన గాలిలోని నీటి ఆవిరి ఉందని ఎలా నిరూపిస్తావు? సొంత వాక్యాల్లో రాయండి. ఇందాకే చెప్పుకున్నాం మనం. స్టాండ్ బిఫోర్ ద మిర్రర్, అద్దం ముందు నిలబడండి. బ్లో ఎయిర్ ఆన్ టు ద మిర్రర్, అద్దం మీద గాలిని ఊదండి. ద ఎయిర్ ఆన్ హిట్టింగ్ ద మిర్రర్ ఇట్ కండెన్సెస్ అండ్ ఫార్మ్స్ ది వాటర్ డ్రాప్లెట్స్. ఈ గాలి అద్దాన్ని తాకినప్పుడు అది ద్రవీభవించి చిన్న చిన్న నీటి బిందువుల్ని ఏర్పరుస్తుంది. ఇట్ ఇండికేట్ దట్ అవర్ ఎక్సెల్డ్ ఎయిర్ హ్యాడ్ ది వాటర్ వేపర్. దీన్ని బట్టి మనం నిశ్వసించే గాలిలో, బయటికి విడిచేటటువంటి గాలిలో నీటి ఆవిరి ఉంది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. రైట్. డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రమ్ ఆఫ్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా యొక్క చక్కని పటాన్ని గీచి భాగాలు గుర్తించండి అన్నాడు. సో దీనికోసం ఇందాక మైటోకాండ్రియా పటం చూశారు కదా మీరు. సో మైటోకాండ్రియా పటాన్ని గీయడం కోసం ఇలా గీసుకోండి. వాస్తవానికి ఇవి వివిధ ఆకారాల్లో ఉంటేనన్నా దీనికి ఒక నిర్దిష్టమైన ఆకారం ఉండదు. ఇందాక నేను గీసింది బాహ్య పొర, ఇప్పుడు గీస్తున్నటువంటిది అంతర్పొర. రైట్. సో ఇది బాహ్య త్వచం, అవుటర్ మెంబ్రెయిన్. ఇది అంతర్త్వచం, లోపలి పొర. రైట్, ఇన్నర్ మెంబ్రెయిన్. అండ్ హియర్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ సమ్ పార్టికల్స్, సమ్ జెల్లీ లైక్ మటీరియల్. కొంత జెల్లీ లాంటి పదార్థం ఇక్కడ ఉంటుంది. దిస్ జెల్లీ లైక్ మెటీరియల్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్, మాత్రిక అంటాం. అండ్ దిస్ ఫోల్డ్స్, ఈ మడతల్ని క్రిస్టే అంటాం. మీరు ఇలా వేయగలిగితే బొమ్మ చాలు. రైట్ నాన్న. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద సెకండ్ వర్క్షీట్ ఆల్సో. రెండవ సాధనా పత్రం కూడా దీంతో పూర్తయింది. హోప్ యూ ఫాలోడ్ ఇట్, అండర్స్టాండ్ ఇట్. దీన్ని మీరు అర్థం చేసుకోగలిగారని ఆశిస్తున్నాను. నాకు మీ అందరితో ఇలా ఈ 2 వర్క్షీట్స్ షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు చిత్తూరు జిల్లా విద్యాశాఖ యాజమాన్యం, డిఈఓ గారికి, అలానే మా అన్నయ్య నీలకంఠయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.